కోటంరెడ్డి హత్యకు కుట్రపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. కోటంరెడ్డి పెద్ద నాటకాల రాయుడు అంటూ విమర్శించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్కి పేరోల్ ఇప్పించింది ఎవరు అంటూ నిలదీశారు. వీడియోలో ఉన్న రౌడీ షీటర్లందరూ కోటంరెడ్డితో తిరిగిన వారే అంటూ వివరించే ప్రయత్నం చేశారు. కోటంరెడ్డి డ్రామా బయటపడటంతో వైసీపీని విమర్శిస్తున్నారన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. బుద్ధిమాలిన వాడు మాట్లాడే మాటలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖం, చంద్రబాబు నాయుడు జీవితంలో హంద్రీనేవాకు సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేశాడు? 14 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ పెద్ద మనిషి 14 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పూర్తి చేస్తే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మీరు సెట్టింగ్ లేసి నీళ్ళు ఇచ్చారు నేను ఇస్తానంటే 14 సంవత్సరాలు నిద్రపోయావు. 14 నెలల్లో నువ్వు నీళ్లు ఇవ్వగలిగావా? నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి ఆ మనసు, ఆ శక్తి, ఆ స్థాయి లేదు. శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈరోజు మార్చేసింది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు. కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి రకరకాలైనటువంటి నాటకాలు, డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం, ఒరే నాయన అసలు వ్యతిరేకం, కక్ష సాధింపులకు వ్యతిరేకం అని. ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్ళి కేసుల్లో పెట్టి వాళ్ళని ఎదురులేస్తే వాళ్ళు ఎక్కడుండారు, ఏ విధంగా ఉండరు, ఏమి తింటున్నారు, ఏడమనుకుంటున్నారు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఎవరిని ఏ కేసులు ఇరికిస్తానని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి పత్రికల ముందు, మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారు. నేను అనుకుంటున్నా రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ 1 ర్యాంకింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది. రూరల్ ఎమ్మెల్యే ఏమి లేదు, నీతి నియమాలు ఏమి అవసరం లేదు, అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలు వ్యవహారాలు నడపడం, ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా? ఈరోజు నేను అడుగుతున్నాం, వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఈరోజు నెల్లూరులో, ఏ విధంగా ఉంది అసలు ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఎంత అసహ్యంగా ఉంది. ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేది, ఎక్కడ లేనటువంటి అక్రమాలకు పాల్పడేది, దొంగ కేసులు పెట్టేది, ఆ దొంగ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు